పాలసీస్ డెఫినెట్గా గవర్నమెంట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ మీద వర్కౌట్ చేయాలి. ల్యాండ్స్ అఫోర్డబుల్ రేట్లో ఇవ్వగలిగి ఉండాలి. కాలనీస్ డెవలప్ చేయాలి. ఒకప్పుడు పాతకాలంలో కాలనీస్ డెవలప్ చేసి ఇచ్చారు ప్రజలకి, అక్కడ కొన్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పరిస్థితి లేదు. ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇవాళ ఆక్షన్ పెట్టి ఎంత మాక్సిమం అమ్ముతాము అనేది చెప్పుకునే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఎంత దారుణం. ఇప్పుడు మన అక్కడ చేసింది ఏంటి, నియోపోలిస్ లో ప్రభుత్వే బ్రోచర్ రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ఈ నగరాన్ని అమ్మేస్తున్నాము, ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అని చెప్పినట్టు ఉంది తప్ప ఇది ఎవరికి లాభం అన్నగారు? 1% ప్రజల కోసం మీరు 99% మంది ప్రజల్ని ఇరకాటంలోకి పెడతారా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైతే ఇట్లా ఒక ల్యాండ్ అని హైప్ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి అమ్మితే, హైప్ క్రియేట్ చేస్తే భూమి రావచ్చు. భూమి వచ్చినప్పుడు బబుల్ కూడా వస్తుంది. మరి సో అత్యధిక ఎక్కువ ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంత భూమి రావచ్చు టెంపరీగా, కానీ భూమి వచ్చినప్పుడు బబుల్ అనేది కూడా వస్తుంది. బబుల్ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? సామాన్యుడే కదా. సామాన్యుడు నష్టపోతాడు. బ్యాంకులకు ఇబ్బంది అవుతుంది, డెవలపర్స్ కి ఇబ్బంది అవుతుంది. రేపు అద్దెలకు ఎవరు రారు, జనాలు కూడా రారు. అప్పుడు జనాలు మైగ్రేట్ అవుతారు, సిటీకి రారు. ఇప్పటిదాకా హైదరాబాద్ అడ్వాంటేజ్ ఎందుకు అంటే, వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ, కల్చరు, ఇక్కడ వెదరు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్, సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది కాబట్టి కంపెనీస్ వస్తున్నాయి. యాజ్ వెల్ as కంపెనీతో పాటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్తో పాటు మైగ్రేషన్ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఈరోజు ఈ మొత్తం రియల్ ఎస్టేట్ని ఒక బిజినెస్ లాగా చూసినప్పుడు డెఫినెట్గా ప్రైసెస్ పెరుగుతాయి, దాంతోపాటు ధరలు పెరుగుతాయి, దాంతోపాటు రెంటల్స్ పెరుగుతాయి, మైగ్రేషన్ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఇదంతా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, నగరం మాది కాదని దూరం వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏంటి, రిచ్ క్లాస్ వాళ్ళు మాత్రమే సిటీలు ఉండేటట్టు, మిడిల్ క్లాస్ వాళ్ళు సబర్బన్స్ కాదు కదా. రిచ్ క్లాస్ వాళ్ళు సిటీలు ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు సబర్బన్స్ ఉండాలి, పేదోళ్ళు మొత్తం అవుట్స్కట్స్ లో ట్రిపుల్ ఆర్ అవతలు ఉండేటట్టు పరిస్థితి డిసైడ్ చేస్తున్నట్టు క్రియేట్ అయింది. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రేట్లు పెట్టిన తర్వాత ఎవరు వస్తారన్న గారు? వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు ఇక్కడ. అంటే ఈ నగరం మనది కూడా కాకుండా పోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా అంత సీన్ లేదు, ఇంకా కొనుక్కునే సీన్ లేదు. డెఫినెట్ గా కదా, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి కొనుక్కునే పరిస్థితి. అవును. సో ఈ పరిస్థితికి గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఒక రెగ్యులేటరీ అనేది చేయాలండి. రెగ్యులేషన్ అనేది హౌసింగ్ సెగ్మెంట్ లో చేయాలి. ఇప్పుడు వేరే కంట్రీస్ లో చూస్తే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో గవర్నమెంట్ రెంటల్ హౌసింగ్ కూడా ఇస్తుంది. అంటే ఎవరైతే ఇల్లులు కొనలేని వాళ్ళకి గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టి వాళ్ళు రెంట్కి ఇస్తారు తక్కువ రెంటల్స్ లో. సింగపూర్ లో చూడొచ్చు, యూకేలో చూడొచ్చు, డెవలప్డ్ నేషన్స్ లో ఆ పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర మాత్రం అట్లాంటిది లేదు. ఏదో కొద్దిగా అప్పట్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ అని పెట్టి, లేదంటే డబుల్ బెడ్రూమ్ బట్టి కొన్ని అవి కూడా పబ్లిసిటీ కోసం చేసినవి ఎక్కువ ఉన్నాయి తప్పితే రియల్ గా ప్రజలకి, పేదోళ్ళకి ఈ రోజు ఇల్లు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చూడట్లేదు. కోటి క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక కంట్రీ, మనం పేద కంట్రీ ఉండేది, పేద కంట్రీ నుంచి ఇప్పుడు కొంచెము డెవలపింగ్ కంట్రీకి వస్తున్నప్పుడు మనం క్వాలిటీ హౌసింగ్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫెసిలిటీస్ కానీ, ఇల్లు కానీ, క్వాలిటీ హౌసింగ్ కూడా గవర్నమెంట్. కానీ ఆ దిశలో ఏ గవర్నమెంట్ కూడా పనిచేయట్లేదు. మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో నాట్ ఎన్ ఎక్సెప్షన్. నాలా దగ్గర, ఇక్కడ మన జూబ్లీహిల్స్ డౌన్ లో నాలా దగ్గర ఒక అపార్ట్మెంట్ లో మొన్న అడిగితే 70,000 చెప్పారు రెంట్. మీరు నాలా దగ్గరనే అంటున్నారు. ఇవాళ ఉస్మాన్ నగర్, కొల్లూరులో కూడా 50,000, 55,000, 60,000 అవుతుంది. మీరు అపార్ట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళని చూసి నార్మల్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ కూడా ఇవాళ 40,000, 50,000 ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఒక శాలరీ ఎంత ఉంది మన హైదరాబాద్ సగటు శాలరీ ఎంత అన్నా 50. బట్ సాఫ్ట్వేర్ వాడు అయితే ఏదో హై లెవెల్ తప్ప ఒక లక్ష వేసుకున్నవాడు 50% రెంట్ కట్టి వాడు ఏముంటాడన్నా? డెఫినెట్ గా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఇవాళ రెంటల్స్ చాలా పెరిగినాయి. లాస్ట్ 5 years లో పోలిస్తే రెంటల్స్ 30 to 40% అనేవి సిటీలో పెరిగినాయి, విత్ ఇన్ ద సిటీ. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, సిటీలోనే ఉండాలి, వర్క్ ప్లేస్ కి దగ్గర ఉండాలి, నాకు ఎక్కువ టైం వేస్ట్ కావద్దు అనుకుంటారు. ఆ స్ట్రెస్ లో వీళ్ళు రెంటల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది అందరికి. మళ్ళీ జాబ్లన్నీ బుడగలే, ఎప్పుడు ఎగిరిపోతే జాబ్ కూడా అంతే. మళ్ళీ దీంతో పాటు బ్యాంక్స్ లోన్స్ అవి కూడా ఎక్కువైపోయినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా బాగా ఎక్కువైపోయినాయి. దీని మీద డెఫినెట్ గా గవర్నమెంట్ ఒక రివ్యూ చేయాల్సిందే, ఒక పాలసీ తీసుకురావాల్సిందే. అఫోర్డబుల్ సెగ్మెంట్ రెంటల్స్ హౌసింగ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే. గవర్నమెంట్ బాధ్యత అది. అట్లాగే ఈ ప్రైసెస్ కూడా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా, ల్యాండ్ ప్రైసెస్ కానీ, హౌస్ ప్రైసెస్ కానీ, ప్లాట్స్ ప్రైసెస్ కానీ
దానికి ఒక గవర్నమెంట్ బాధ్యత. మారటోరియం ఎంతో కొంత ఉండాలి కదన్న ఒక గారు. రిస్ట్రిక్షన్స్ అనేవి రిస్ట్రిక్షన్ ఉండాలి కదా, కంపల్సరీ ఇంతవరకు పెట్టాలి. వెళ్ళాలి, ఇంతవరకు వెళ్ళొచ్చు అనేది ఉండాలి కానీ. హైదరాబాద్ లో చూస్తే మీకు 80% మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కొద్దిగా అప్పర్ క్లాసే ఉన్నారు. ఒక రిచ్ క్లాస్ అనేది ఇప్పుడు ఎవరైతే ఈ కోకాపేట గానీ, గండిపేట గానీ రిచ్ వాళ్ళే కొనుక్కోవాల్సిన పరిస్థితి కదా. అనేది ఏర్పాటైంది. మిడిల్ క్లాస్, మీరు అన్న అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు రెంట్ కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాలో రెంట్ కూడా రాలేని మీరు పరిస్థితి. అక్కడే కాదు, ఓఆర్ఆర్ దగ్గర ఏ ప్లాట్స్ చూసినా 50,000, 60,000, 70,000 గజం అయిపోయింది. Yes. ఈ మధ్య RRR దగ్గర కూడా ప్లాటింగ్ వెంచర్ చేసి 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఈ పరిస్థితి ముందు లేకుండా హైదరాబాద్ లో చూడండి. ఏ వెంచర్ లో చూసినా 25,000 లేనిది ఇవాళ ప్లాట్ అనేది దొరకట్లేదు. 200 గజాలు కొనుక్కోవాలన్నా ఇవాళ 50 నుంచి 60 లక్షలు మినిమం స్పెండ్ చేయాలి. మళ్ళీ ఈ స్పెండ్ చేసే దానిలో గవర్నమెంట్ 30 to 40% టాక్సెస్ రూపంగా Taxes వెనక్కి రూపంగా తీసుకుంటుంది. అది తీసేస్తుంది. జిఎస్టీ అవ్వచ్చు, టీడీఎస్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ లో వచ్చే టీడీఎస్లు, జిఎస్టీలు అవ్వచ్చు. ఓవరాల్ గా ఇవాళ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ ల్యాండ్ కాస్ట్ లో వచ్చిన కాస్ట్ లో 30 to 40% గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మరి అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాలి, ప్రజలకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, రోడ్డు, పవర్, ఈ అన్ని ఫెసిలిటీస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత కూడా, మంచి పార్క్స్, గ్రీనరీ. ఇవాళ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, AQI అని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని. అవును, ఇప్పుడు హైదరాబాద్ చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోతుంది. కరెక్ట్. దాని గురించి ఏం చేస్తుంది అనేది ఒక పాలసీ Policy లేదు లేదు. దానికి సంబంధించి. మళ్ళీ ఢిల్లీ లాగా, ముంబై లాగా, Guarantee పొల్యూటెడ్ అవుతుంది. సిటీ లాగా అవ్వచ్చు. మీరు పంజగుట్లో చూడండి అన్న ఎంత దారుణంగా ఉంటుందో సిచ్యువేషన్. ఒకటే కాదు, ఓవరాల్ గా చెప్తున్నా. సిటీలో ఎయిర్ Yes. క్వాలిటీ ఇండెక్స్ అనేది మీరు మొబైల్లో ఇప్పుడు ఇంతకు ముందు మనకు తెలిసేది తెలిసేది కాదు. కాదు. ఐఫోన్ ఓపెన్ చేస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అది ఇంత చూపెడుతుంది. ముందు పంజగుట్లో బోర్డు ఉండేది. పొల్యూషన్ బోర్డు ఉంటుంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మొన్న ఎప్పుడో మెస్సీ వచ్చినప్పుడు ఢిల్లీలో అవును. సీఎం అక్కడికి వస్తే అందరు AQI అని అరిశారు. అవును. అంటే జనాల్లో ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ కాదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది. కరెక్ట్, కరెక్ట్. మీరు ఏ రోజైతే ఈ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో మీరు వర్క్ చేయకపోతే ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం గవర్నమెంట్ మీద వస్తుంది. గవర్నమెంట్ తప్పకుండా ఆ దృష్టిలో తీసుకొని నెక్స్ట్ 5 years 10 years లో ప్లానింగ్ సరిగ్గా చేయకపోతే డెఫినెట్ గా గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది జనాల్లో వస్తుంది. అది మీకు కనిపించకపోవచ్చు, అది ఓట్ల రూపకంగా డెఫినెట్ గా కనబడుతుంది కదా అన్న. మీరు చెప్పారు RRR అన్నారు. ఈ కంట్రీలో మిడిల్ క్లాస్ ని టచ్ చేసిర్రు అనుకో, డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ దారుణంగా ఉంటుంది. RRR అన్నారు. ఏం చేశారన్న ఇప్పటి వరకు? దాని చుట్టుపక్కల ప్లాట్లు అమ్మడం, దాని పేరు చెప్పి ఊదరగొట్టడం తప్ప ఏమన్నా ఒక చిన్న రోడ్, అప్రోచ్ రోడ్ అన్న పడిందా ఇంతవరకు? టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలండి, అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. కరెక్ట్ 10 ఏళ్ల కిందట మొదలైన RRR. Yes. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేయలేదు, ఆ పాత గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పటిదాకా పునాది రాళ్ళు కూడా పడలేదు. స్టార్ట్ అవుతుంది అన్నారు, పేపర్ వర్క్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ అయింది. ఇప్పటిదాకా దాని ఓపెనింగ్ అనేది జరగట్లేదు. ఈ నెల, నెక్స్ట్ మంత్, ఆ మంత్, ఈ మంత్ అంటున్నారు తప్పితే రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు హైదరాబాద్ కి అత్యవసరమైన రోడ్ అది, కదా. విచ్ కనెక్ట్స్ ఆల్ సబర్బన్స్ ఆఫ్ హైదరాబాద్. కరెక్ట్. అండ్ హైదరాబాద్ సిటీ గ్రో అవ్వడానికి రేపు ఫ్యూచర్లో హౌసింగ్ కానీ, ప్లాటింగ్ కానీ అందరికి అందుబాటులో ఉండడానికి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవసరం అది. అవును. దాంతో పాటు మెట్రో కనెక్టివిటీ కూడా.